ప్రభా నేను ఇంకా ఎంత ఎంత పూర్ణ హృదయం కలిగి ఉన్నాను ప్రభా, ఎటువంటి సమస్యలు వచ్చినా నీ యందే నేను విశ్వాసం ఉంచాను ప్రభా. ఏంటి ప్రభా నా జీవితం మారట్లేదు, ఎట్లా ఉందో పోయిన సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుందేమో ప్రభా అని భయపడుతూ ఉన్నావేమో. దేవుడికి కావాల్సింది నీ యొక్క ఆర్థిక స్థితి కాదండి, నీ యొక్క క్వాలిఫికేషన్ కాదు, నీ యొక్క ఆర్థిక విధానం కాదు, నీ యొక్క జాబ్ కాదు. మన దేవునికి కావాల్సింది నీ యొక్క విశ్వాసం అండి. నువ్వు దేవునిని నీ హృదయంలో ఎంతగా విశ్వసిస్తున్నావో ఆ విశ్వసించిన ప్రకారము నీ యొక్క జీవితం ఈ లోకంలో అంత ఆశీర్వాదకరంగా ఉంటుందని ఎప్పుడూ మర్చిపోవద్దండి. నీ యొక్క విశ్వాసమే దేవుడికి నువ్వు ఇచ్చే ఒక గొప్ప బహుమానం అండి. ఆయన ఆ యొక్క బహుమానాన్ని చూసి ఊహించని, నువ్వు ఎప్పుడు కూడా నేను ఈ స్థితిలోనో ఉంటానా అని ఊహించని విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.